యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 మూడేళ్ల క్రితం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందాన, ఫహద్ ఫాజిల్ నటించిన పుష్ప ది రైజ్కు సీక్వెల్గా ఈ యొక్క మూవీ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే మించి నార్త్ ఇండియా ప్రేక్షకులు ఈ యొక్క సినిమా కోసం చాలా ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తూ ఉన్నారు. పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు తరలి వచ్చిన జనమే పుష్ప పాన్ ఇండియా క్రేజ్కు నిదర్శనం. ఇక లోకల్ ఎర్రచందనం సిండికేట్ ఎదిరించి కొత్త లీడర్గా పుష్ప ఎలా అవతరించాడనేది తొలి భాగంలో చూపించారు. అయితే శేషాచలం, తిరుపతి ప్రాంతానికి పరిమితమైన పుష్ప తన నెట్వర్క్ని ఇంటర్నేషనల్ రేంజ్కి ఎలా విస్తరించాడు, తనకు జరిగిన అవమానానికి బన్వర్ సింగ్ షికావత్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు, మంగళం సీను, కొండారెడ్డిలు పుష్పను ఎలా దెబ్బకొట్టారు, కొత్తగా చేరిన జగపతి బాబు, ప్రకాష్ రాజుల క్యారెక్టర్ ఏంటి, వీరందరితో పుష్ప ఎలా పోరాడాడు అన్నది పుష్ప 2. ఇక అయితే సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి చూస్తుంటే పుష్ప 2లో పొలిటికల్ మసాలా ఎక్కువ ఉందని అంటూ ఉన్నారు. రావు రమేష్, జగపతి బాబులు ముఖ్యమంత్రి కావడానికి జరిగే పోరాటం ప్రధానంగా కనిపిస్తుందట. రావు రమేష్పై అల్లు అర్జున్, జగపతి బాబుపై ఫహద్ ఫాజిల్ నిలబడి గేమ్ ఆడతారని సోషల్ మీడియాలో డిస్కషన్ అయితే నడుస్తూ ఉంది. ఇక పుష్ప 2 మొదటి అర్ధభాగం ఓ రేంజ్లో ఉంటుందని, సెకండ్ హాఫ్లో భార్య కోసం ఈ యొక్క దందా పక్కన పెట్టి పేద ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసే వ్యక్తిగా పుష్ప మారుతాడని అంటూ ఉన్నారు. ఇక పుష్పకు భార్య శ్రీవల్లి, తన ఫ్రెండ్ కేశవ అంటే ప్రాణం. దీంతో ప్రత్యర్థులు వీరిలో ఎవరినో ఒకరిని చంపేసినట్లు డిస్కషన్ కూడా నడుస్తూ ఉంది. ట్రైలర్లోని ఓ చోట గంధపు చెక్కలపై ఓ శవానికి అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడ పుష్పతో పాటు వందలాది మంది ఉన్నారు. అంటే ఎవరో ముఖ్యమైన పాత్ర చనిపోతారని ఖాయంగా తెలుస్తూ ఉంది. కాను అది ఎవరు అన్నది నిజమే సినిమా చూస్తే కానీ తెలియదు. ఇక హీరో, హీరోయిన్లతో పాటు మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు పాత్రకు న్యాయం చేశారని చెబుతూ ఉన్నారు. ఇక పుష్ప 1 లాగానే పుష్ప 2కు సంగీతం కీలక పాత్ర పోషిస్తుందని ఇప్పటికే పలువురు ప్రముఖులు చెబుతూ ఉన్నారు. దానికి తగ్గట్లుగానే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నెక్స్ట్ లెవెల్లో స్వరాలు సమకూర్చడం జరిగింది. ఇక ఇప్పటికే విడుదలైన అన్ని పాటలు మాస్ను అందిస్తూ ఉన్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టేశారని ఫిలిం నగర్ టాక్. ఇక యాక్షన్ సీన్ల విషయానికి వస్తే అందరూ జాతర ఎపిసోడ్ కుమ్మేసినట్లు అంటూ ఉన్నారు. థియేటర్లో యొక్క సీన్కు ఆ సమయంలో వచ్చే బీజియంకు గూస్ బంప్స్ ఖాయమని చెబుతూ ఉన్నారు. సినిమాలో మొత్తం 3 యాక్షన్ సీన్లు నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉన్నాయట. ఫిలిం నగర్ టాక్. క్లైమాక్స్లో అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ 2 పెద్ద పొలంలో మాదిరిగా పోరాడే ఫైట్కు ఊహకు అందని విధంగా ఉంటుందని సోషల్ మీడియాలో డిస్కషన్ అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది.